హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలన్ వ్లాగ్స్. ఇది నా ఇంకొక మెమరీ అనమాట. అంటే ఇక్కడ మా అన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఈ వినాయకుడు బొమ్మలు అయితే చేస్తున్నారు. ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదండి, అత్త మామ ఆంటీ అంకుల్ ఇలా పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు అనమాట. వినాయకుడు బొమ్మలు అయితే ఎలా తయారు చేస్తున్నారు చూడండి. వినాయకుడు బొమ్మలే మనమైతే కొనేసి పూజ చేసుకొని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాము. కానీ అవి చేయాలంటే ఎంత కష్టపడాలో చూడండి. ఎంత అమ్ముతారు అంకుల్ అంటే, ఏముందమ్మా ఎలా తెలుస్తుంది, ఇవి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటారు, దానికి తగ్గట్టు మేము ఇస్తూ ఉంటాము అనేసి అయితే అంకుల్ చెప్తున్నారు. ముందుగా అయితే బంకమట్టిని, ఈ బంకమట్టి అబ్బో ఒక మట్టిని దీన్ని ఇంత సాఫ్ట్గా చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇలాగ ఈ బంకమట్టిని అచ్చుముద్దర్లు ఉంటాయి అన్నమాట, దాంట్లో వేసి కరెక్ట్గా ఇంకా రెండిట్లో సమానంగా వేసి చూడండి. వాళ్ళు ముందుగా అయితే ఒక పౌడర్ అయితే చల్లుతున్నారు, అంటే ఈ వైట్ కలర్ ఇలా రావడానికి. ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇలా ఉన్నా కూడా వినాయకుడి బొమ్మలు కొనేసేవాళ్ళు. మేము చిన్నప్పుడైతే మ్యాక్సిమం మేమే పిల్లలే తయారు చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే అలా కాదు, ఇలా పెట్టినా కూడా ఇలా కూడా కొనట్లేదంట, రంగులు వేసి అమ్మితేనే కొంటున్నారంట. ఇలా చేయంగానే అంకుల్ ఇలా చేసిన తర్వాత ఆంటీ అయితే ఇంకా వాటిని నీట్గా క్లీన్ చేసి చుట్టుపక్కల ఎడ్జ్లంతా క్లీన్ చేసి అప్పుడు తయారు చేస్తుంది అనమాట. అంకుల్ అయితే బొమ్మలు అయితే తయారు చేస్తున్నాడు. ఇంకా మనమైతే ఈజీగా వెళ్ళి కొనుక్కొని తెచ్చేసుకుంటాము. కానీ ఇంత కష్టపడాలి అంకుల్ వాళ్ళు తయారు చేయడానికి. కానీ వాళ్ళు తయారు చేసిన ఇంకా మనమైతే రేట్లు, మనం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర ముందు బార్గింగ్ చేయటం మానేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో వినాయకుడు బొమ్మ. ఇంకా ఇలా ఎన్ని తయారు చేశాక ఈ బుడ్డోడు అయితే ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెడుతూ ఉన్నాడు అనమాట. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఈ బుడ్డోడు. అదిగోండి లోపలన్నీ పెట్టేసిన తర్వాత అవన్నీ ఆరబెట్టిన తర్వాత రంగులు వేస్తారంట. ఇంకా ఇలా వినాయకుడు బొమ్మలు అయితే ఇలా తయారు చేస్తున్నారు, బుజ్జివి చిన్న చిన్నవి. మనం ఇంకోసారి వచ్చినప్పుడు కుండలు తయారు చేసే వీడియో కూడా చేద్దాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.